ఇటీవలి కాలంలో రైళ్లలో అందించే ఆహారం పట్ల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. పురుగులతో నాణ్యత లేని ఫుడ్ ని ప్రయాణికులకు అందించడం, దాన్ని వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇది మరీ ఎక్కువైపోయింది. దీంతో ప్రయాణికుల ఆరోగ్యం దృష్ట్యా భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా రైళ్లలో బేస్ కిచెన్లకు స్వస్తి చెబుతూ పూర్తిగా క్లౌడ్ కిచెన్ల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్లౌడ్ కిచెన్లను నిపుణుల సహకారంతో నడిపి ప్రయాణికులకు మెరుగైన ఆహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులకు రైల్వే స్టేషన్లలో వండిన ఆహారాన్ని ప్యాక్ చేసి ప్రయాణికులకు అందించడాన్ని బేస్ కిచెన్ అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఎక్కువగా బేస్ కిచెన్ల ద్వారా వచ్చిన ఆహారాన్ని ప్రయాణికులకు అందిస్తూ వస్తున్నారు. అయితే ఈ బేస్ కిచెన్లో నుంచి వచ్చిన ఆహారంలో అపరిశుభ్రత, ఆహార నాణ్యత లేమిపై ప్రయాణికుల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఇకపై బేస్ కిచెన్లో వండటం కాకుండా ఆ బాధ్యతను క్లౌడ్ కిచెన్లకు అప్పగించే యోచనలో రైల్వే శాఖ ఉంది. ఒప్పందంపై నిర్వహించే ఈ క్లౌడ్ కిచెన్లలో సీసీటీవీ ఏర్పాట్లు చేసి ఆహార పరిశుభ్రతను నిశితంగా పరిశీలిస్తారు. టిఫిన్లు, భోజనాలతో సహా రోజుకు 1000 నుంచి 4000 వరకు ప్యాకెట్లను రెడీ చేసి కిచెన్లను నడుపుతున్న ప్రైవేట్ ఆపరేటర్లు కోల్డ్ స్టోరేజ్ వ్యాన్ ద్వారా సుదూర రైళ్ల ప్యాంట్రీ కార్లకు ఆహారాన్ని డెలివరీ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికీ నిపుణులు క్యాటరింగ్ నిర్వహించే ఈ క్లౌడ్ కిచెన్లను ఏర్పాటు చేసే ప్రక్రియ మొదలైంది. ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో ఈ సేవలు నెల రోజుల క్రితమే ప్రారంభమై దాదాపు 50 క్లౌడ్ కిచెన్లు పనిచేస్తున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. దీంతో పాటు మరో 90 క్లౌడ్ కిచెన్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ముంబైతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్లకు కలిపి ఆ జోన్లో దాదాపు 200 క్లౌడ్ కిచెన్లు ఏర్పాటుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. క్లౌడ్ కిచెన్లు అందుబాటులోకి వచ్చాక ఇప్పటికే ప్రయాణికుల నుంచి ఫిర్యాదుల సంఖ్య తగ్గిందని, అందుకే వీటిని సాధ్యమైనంత విస్తరించడానికి చూస్తున్నామని ఐఆర్సీటీసీ వెల్లడించింది.